వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసాం మోటోరోలా G67 పవర్ 5 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న ఎక్స్ప్రెషన్ దాన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు మోటోరోలా అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను. ఇక్కడ స్మార్ట్ ఫోన్ 3 కలర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ప్యాంటోన్ బ్లూ, గ్రాకో కలర్, ప్యాంటాన్ అది పర్పుల్ పారాకూటే కలర్ ఉంది, అండ్ ప్యాంటాన్ సిలాండ్రో కలర్ ఉంది. 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ 2 స్టోరేజ్ ఆప్షన్స్ వస్తున్నాయి. లైక్ ఇక్కడ బేస్ వేరియంట్ ఏదైతే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. దాని హైయర్ వేరియంట్ 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. హైలైట్లో చూసుకుంటే లైక్ పెద్ద బ్యాటరీ అనేసి అయితే అంటారు. 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ పెద్ద బ్యాటరీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అనేసి అయితే ఇక్కడ పెట్టారు. 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనేసి. 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ క్వాల్కామ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. డ్యూరబుల్ ఉంది, మంచి డిజైన్తో పాటు కూడా వస్తుంది. కలర్ ఆప్షన్స్ తీసుకోవచ్చు ఇక్కడ మీరు. బాగుంది. అండ్ 2x దాకా బెటర్ వాటర్ డ్రాప్, స్క్రాచ్ ప్రూఫ్ అవంతా కూడా వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి. అండ్ స్టే కనెక్టెడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15తో పాటు కూడా వస్తుంది. సో ఇది మెయిన్ హైలైట్స్ అనమాట. సో ప్రైస్ ఎంత చూసుకుంటే ఇది బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 128GB స్టోరేజ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్ ఏదైతే ఉందో 16,000కు ఉంది. అమెజాన్లో లిస్టింగ్ అయింది, సేల్ స్టార్ట్ కాలేదు. అండ్ ఇక్కడ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. ఓకేనా. అండ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతుంది. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తుంది. ఇక్కడ ఒకటే ఓఎస్ అప్డేట్ వస్తుంది అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 అంటే Android 16 అప్డేట్ వస్తుంది. మ్యాక్సిమం సెన్సార్స్ ఏవైతే అన్ని కూడా సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ ఇది జైరోస్కోప్, సార్సింగ్, ఈ కంపస్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్. క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ 4 nm ఆర్కిటెక్చర్ ఉంది కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఫేస్ అన్లాక్ ఉంది, థింగ్షీల్ ప్రొడక్షన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. వర్చువల్ ర్యామ్ ఉంది కానీ మాట్లాడుకుంటే మంచిది. 7000 mAh బ్యాటరీ, 30 watts ఛార్జర్. సో ఇది కొంచెం తక్కువ అనిపించింది. అట్లీస్ట్ బేర్ మ్యాన్ 45 watts 50 watts ఛార్జర్ ఇచ్చిండే బాగుండేది. 7000 mAh బ్యాటరీ కాబట్టి 30 watts ఛార్జర్ అంటే ఛార్జింగ్కి చాలా టైం పడుతుంది. అండ్ ఆల్సో లైఫ్ కూడా ఎక్కువనే ఇస్తుంది. సో ఈజీగా బేసిక్గా యావరేజ్ యూజర్కి అయితే ఇట్లా ఫుల్ డే వచ్చేస్తుంది. హెవీ యూజర్కి అయితే ఇట్లా ఒక 1 day వచ్చేది. బేసిక్గా యావరేజ్ 2 days వస్తుంది. హెవీ యూజర్కి అయితేనేమో 1 day ఫుల్ డే ఈజీగా రన్ అయిపోతుంది. డిస్ప్లే 6.7 inches LCD 120Hz రిఫ్రెష్ రేట్, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో పాటు డిస్ప్లే వస్తుంది. ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ కూడా 2400x 391 pixels per inchతో పాటు కూడా వస్తుంది. బాగానే ఉంది. అండ్ వెయిట్ ఎక్కువ ఉంది బై. సో 210 grams వెయిట్ ఉంది. సో నాది సామ్సంగ్ M12 ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ అంతానే వెయిట్ ఉంది అనుకో. దగ్గర ఏంటంటే 1000 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది. బాగుంది. విగన్ లెదర్ డిజైన్తో పాటు వస్తుంది. అండ్ థిక్నెస్ ఎక్కువ ఉంది, 8.67 థిక్నెస్ ఉంది. సో కొంచెం బల్క్ హెవీగా ఉండే అవకాశం అయితే. 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కెమెరా చూసుకుంటే సోనీ వాళ్ళది LYT 600 కెమెరా వస్తుంది. పర్లేదు, యాక్సెప్టబుల్లే. డ్యూయల్ క్యాప్చర్ మోడ్ వస్తుంది. ఇక్కడ మంచి రికార్డింగ్ చేసుకోవచ్చు అల్ట్రా హెచ్డీలో కూడా. అండ్ 4K రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. 30 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. రియర్ అది 8 MP కెమెరా సెకండరీ కెమెరాతో పాటు వస్తుంది. నాకైతే బాగా అనిపించింది. సో కెమెరా కడితే ప్రాబ్లం లేదు. డాల్బీ అట్మాస్ వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్, డ్యూయల్ మైక్. నెట్వర్కింగ్ సంబంధించి చూసుకుంటే 5G sub-6 GHz నెట్వర్క్ వస్తుంది ఇక్కడ. అండ్ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ చూసుకోవచ్చు. బ్లూటూత్ వర్జన్ 5.1 వచ్చింది. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. 2.4 5 GHz. లొకేషన్ GPS, గ్లోనోస్, గ్యాలెక్స్, క్యూజెస్, బైటూస్తో పాటు కూడా వస్తుంది. అండ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. ఆబ్వియస్గా ఒక సిమ్ కార్డ్, ఒక SD కార్డ్ ఉంటుంది. అండ్ అంతే, NFC అయితే లేదు. అండ్ బాక్స్లో ఏమొస్తుందంటే మాత్రం ఛార్జరు, కేబుల్, గైడ్ డాక్యుమెంట్, స్మార్ట్ ఫోన్ వస్తుంది. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ పరంగా చూసుకుంటే మాత్రమే నాకైతే బాగా నచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే ఇట్లా లైక్ 16,000 15,000 మధ్యలో వస్తుందంటే తీసుకోవచ్చు. 15,000 కంటే ఆబ్వియస్గా పోయి మీకు సేల్ స్టార్ట్ కానీ కార్డ్ ఆఫర్స్ వస్తాయి కదా. సో దాంతో అయితే కొన్ని రోజులైనా కూడా ప్రైస్ డ్రాప్ అవుతుంది. మ్యాక్సిమం 15,000 లోపల వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించి నా ఒపీనియన్ చెప్పేసాను. ఇక్కడ దాకా కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ చేయండి. అండ్ ఇక్కడ డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మళ్ళీ ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ ఇష్టం వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.